హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను సగ్గు బియ్యం వడియాలు ఎలా చేయాలో చూపిస్తాను. మేము చేసుకున్నట్టుగా మీకు చూపిస్తాను. ముందుగా టీ గ్లాస్ తోటి సగం సగ్గు బియ్యం, పెద్ద సగ్గు బియ్యం అండి ఇవి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే అదే గ్లాస్తో గ్లాసు నిండా సగ్గు బియ్యం ఇలా తీసుకొని ఒక గిన్నెలో కడిగేసుకొని పెట్టుకోండి. అందులోనే అదే గ్లాస్తో నీళ్లు వేసుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వండి. మరీ ఎక్కువ అక్కర్లేదు. ఒక 10 నిమిషాలు, పావుగంట నాననివ్వండి. ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకొని మూత పెట్టుకొని అదే గ్లాస్తో ఒక గిన్నెలోకి నీళ్ళు 2, 3, 4, 5, 6, 7 గ్లాసులండి. ఒక గ్లాస్ అందులో పోసాం కాబట్టి మనం ఇందులోకి 7, 8 వేసాను. ఇది 8 గ్లాసులు ఇందులోని ఒక గ్లాస్ అందులోకి వేసాను. నేను సగ్గుబియ్యం నాననివ్వడానికి వేసాను. నేను నీళ్ళు అంటే మొత్తం 9 గ్లాసులండి. 8 గ్లాసులు నీళ్ళు, 9 గ్లాసులు 9 గ్లాసులు మొత్తం నీళ్ళు అనమాట. 8 గ్లాసులు నీళ్ళు మరగడానికి ఒక గ్లాస్ ఏమో సగ్గుబియ్యం నానడానికి వేసుకున్నాను. నేను ఇలాగా ముందుగా మనం నీళ్ళు స్టవ్ మీద పెట్టుకొని అవి మరిగేటప్పుడే మనం టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలండి. అది నేను ఒక స్పూను రాళ్ళ ఉప్పు వేసి మరగనిస్తున్నాను. ఈ లోపల మనకి సగ్గుబియ్యం నానే కదా, ఈ మరుగుతున్నాయి కదా, ఈ మరిగిన నీళ్ళు వేసేసుకోండి. మరిగి నీళ్ళు మరగాలండి. ఎప్పుడు నీరు మరిగితేనే సగ్గుబియ్యం బాగుంటాయి, లేకపోతే ముద్ద అయిపోతుంటాయి. ఇలా మరిగేటప్పుడే వేసుకొని మనం ఒక్కసారి బాగా కొద్దిగా ఉడికాక సగ్గుబియ్యం కొద్దిగా గింజ ఉడికాక అప్పుడు మనం మిక్సీ చేసుకున్నది పౌడర్ కూడా అందులో వేసుకొని అది ఒకసారి ఉడకనివ్వాలండి. అది ఉడికాక కొద్దిగా మనం దానికి టేస్ట్ తగ్గ పచ్చిమిరపకాయల కారం, దీనికి పచ్చిమిరపకాయల కారం చాలా బాగుంటుందండి. పచ్చిమిరపకాయల కారం వేసుకొని బాగా కలుపుకోండి. అది ఒకసారి ఉడికాక నువ్వుపప్పు 2 స్పూన్లు నువ్వుపప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, అదంతా ఉడికిపోయాక అప్పుడు లాస్ట్లో దించే ముందు వేసుకోండి. ఒక్కసారి వేసుకొని ఆపేసుకొని ఒకసారి మూత పెట్టుకోండి. చూసారా, ఇలా ఒక వారంపుగా మూత పెట్టుకోవాలండి. ఆ వేడికి ఇంకా సగ్గుబియ్యం అది చిక్కబడ్డది కదా, చూసారా ఇలా చిక్కబడుతుంది అనమాట. సగ్గుబియ్యం నీళ్ళలాగా ఉండకూడదు. కొద్దిగా చిక్కబడ్డాక ఆపేసుకొని మూత వారంపుగా పెట్టుకొని ఉంచుకోండి. ఈ లోపల మనం చల్లారాలి కాబట్టి గిన్నెలో వేసుకోండి. తీసుకొని మనం దీంట్లో కంచంలో అయితే కంచం, గిన్నె అయితే గిన్నె, నేనైతే గిన్నెలో వేసుకొని చల్లారనిచ్చుకోవాలి. బాగా చల్లారాక అప్పుడు మనం క్లాత్ తడిపి అందులోనే మనం కలర్స్ వేసుకున్నానండి. నేను వైట్ కాదు, కలర్స్ వేసుకున్నాను. ఇందులో రెడ్ కలర్ వేసాను, ఒక దాంట్లో ఏమో గ్రీన్ కలర్ వేసాను. నేను సరదాగా రంగులు బాగుంటాయి కదా అని వేసాను. మనకి బాల్కనీ ఎండలు తక్కువ ఉంటాయి కాబట్టి అదే డాబాల మీద ఎండబెట్టుకున్న, పైన ఎండలో ఎండబెట్టుకున్న మనకి ఇలాగా ఆరబెట్టేసుకున్నా పర్వాలేదండి. ఇలాగా వేడి మీద వేసుకున్న బాగుంటుంది. కానీ ఇక్కడ మనం బాల్కనీలో ఎండబెట్టడం వల్ల కాబట్టి తక్కువ ఎండ వస్తుంది కాబట్టి బాగా చల్లారేక పెట్టుకోండి. ఒక క్లాత్ మనకి చూసారా, ఈ క్లాత్ నేను బాగా తడి క్లాత్ అండి ఇది. తడిపేసి మనం వడియాలు పెట్టుకోవాలండి. ఏ క్లాత్ అయినా సరే, దేనికైనా సరే తడిపేసి వడియాలు, ఏ పిండి వడియాలు పెట్టుకున్నా, సగ్గుబియ్యం వడియాలు పెట్టుకున్నా, ఏ వడియాలు పెట్టుకున్నా ఇలాగ క్లాత్ తడిపేసి మనం పెట్టుకోవాలండి. ఎందుకంటే పొడి దాని మీద పెట్టుకున్న వల్ల మనకి దానికి అంటిపోయి బాగోవు వడియాలు. ఇలా తడి మీద పెట్టుకున్న వల్ల మనకి ఎండేటప్పుడు కూడా పాకరు, బాగుంటుంది, నీట్గా ఉంటాయి. ఇలా మనం అన్ని వడియాలు ఇలా కలర్స్ అన్నీ పెట్టేసుకోవచ్చండి. ఇలా పెట్టేసుకొని మనం ఎండలో పెట్టేసుకొని
చూసారా, అలాగే అన్ని వడియాలు పెట్టేసుకోండి. ఇప్పుడు పండగ సీజన్ కదండి, కొద్దిగా పండగ ముందు ఎండ చాలా బాగుంటుంది అంటారు పెద్దవాళ్ళు. అందుకని ఎక్కువ వడియాలు అవి ఇప్పుడు పెట్టుకుంటుంటారు ఎక్కువ పండగకి. ఎండాకాలం ఎండ అయితే ఒక ఎండకే ఎండిపోతుంటాయి. ఈ శీతాకాలం ఎండకి ఏమవుతుందంటే మంచు పడి, మంచుకి కూడా రాత్రులు వదిలేస్తారు కదా ఎండలని, ఎండ పెట్టాక అందులో రాత్రులు కూడా ఈ వడి ఎలా తీయకుండా దాని మీద క్లాత్ కప్పేసి ఉంచేస్తారు. ఆ పదునికి, మంచు పడ్డ పదునికి ఇంకా వడి బాగుంటుందని అంటారు. ఇలాగ అన్ని వడియాలు పెట్టేసుకొని మనం ఇలాగ ఎండలో పెట్టేసుకోవాలండి. ఇవి ఎండాక బేగ రావు, మనం అప్పుడు తిరగేసి అంటే మడతెట్టుకొని క్లాత్ని కొద్దిగా నీళ్ళు జల్లుకొని తీసుకోవాలండి. ఇలాగ క్లాత్ మీద నీళ్ళు జల్లుకొని తీసుకోవాలి, నెమ్మదిగా తీసుకోవాలండి. కొద్దిగా నాని ఇలా బయటకు వచ్చేస్తాయి. ఆ క్లిప్పింగ్ పోయింది. ఒక పిండి వడియాలకు పెట్టానండి, అందులో ఉంటుంది. అలాగే ఇది కూడా చేసుకొని నీళ్ళు చల్లుకొని తీసుకోవాలి. క్లాత్ మీద ఎప్పుడు పెట్టుకున్న వల్ల మనకి టేస్ట్ బాగుంటాయి. కవర్ మీద పెడుతుంటాము, ఆ కవర్ మీద పెట్టినవి ఏమవుతాయంటే మనకి ప్లాస్టిక్ దీనికి అంటుకుపోయి మనం వేయించుకొని తిన్నప్పుడు మన శరీరంలోకి వెళ్తాయని నేను ఇలా ట్రై చేశాను. మీరు ఇలాగ అన్నీ తీసుకొని మళ్ళీ ఎండబెట్టాలండి, బాగా ఎండాక అప్పుడు నూనెలో వేయించుకోవాలి మనకి, అప్పుడు చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. ఇవి ఎంతో టేస్టీ అయిన సగ్గుబియ్యం వడియాలు. మీరు ఇలా ట్రై చేసి చూడండి. అచ్చంగా సగ్గుబియ్యం కాకుండా ఇలా మిక్స్ చేసుకొని సగ్గుబియ్యం మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.